మామూలు లేదు భయ్యా, చాలా బాగుంది. సాంబార్ చాలా టేస్టీగా ఉంది. జై ఆర్యవైశ్య సేవా సమితి, మోతీనగర్, బోరబండ, హైదరాబాద్. ప్రతి నెల అమావాస్యకి మధ్యాహ్నం 12 నుండి 3:30-4 వరకు భోజనాలు పెడతారు, అన్నప్రసాదం చేస్తారు. ఈ అన్నప్రసాదానికి ప్రతి ఒక్కరు వచ్చి భోజనం చేసి వాళ్ళకి ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు మోతీనగర్లో అన్నప్రసాద కార్యక్రమం ఉన్నది. జేఆర్య వైశ్య సేవా సమితి నుండి దాతల సహకారంతో ఒక 700 నుండి 800 మందికి అన్నదాన ప్రసాదము మా దాతల సహకారంతో, మా మిత్రుల సహకారంతో ప్రతి నెల అమావాస్యకు అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. ఇలాంటి కార్యక్రమాలు మా మోతీనగర్, బోరబండలో దిగ్విజయంగా జరుగుతున్నది. అన్నప్రసాద కార్యక్రమానికి ఒక రైసు, బిర్యానీ, సాంబార్, రసం, వంకాయ కర్రీ, పాపడాలు, మజ్జిగ, కొట్టిపోయి మీ వాళ్ళతో, మీ కోటలతో ఒక 700 వరకు మిర్చి బజ్జీ మరియు స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రతి నెల అమావాస్యకు అన్నప్రసాదానికి జరుగుతున్నది. నా మిత్రులు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు జేఆర్య సేవా సమితికి. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా అందరికి బూస్ట్తోనే మంచి కార్యక్రమాలు జరగాలని, ఆ అమ్మవారి ప్రసాదం అందరికీ బ్లెస్సింగ్ జరగాలని వేడుకుంటున్నాను. జై వాసవి మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మన విశ్వ ఫుడ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. అయితే శ్రీ ఆర్య వైశ్య సేవా సమితి మోతీనగర్, బోరబండ వీళ్ళు ప్రతి అమావాస్యకి అన్నదానం చేస్తారు. ఆ అన్నదానం వీడియోని మీకు చూపిస్తాను. లెట్స్ గో, చూడండి.
బాగున్నాయా? అన్నప్రసాద భోజనాలు ఎలా ఉన్నాయన్న? బాగున్నాయన్న. పప్పు ఎలా ఉన్నది? కూరగాయలు, స్వీట్ కానీ. మీరు ఎన్ని నెలల నుంచి వస్తున్నారన్న ఇప్పటికీ ప్రతి కార్యక్రమానికి, అన్నప్రసాదానికి? బాగానే ఉన్నాయన్న. ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమన్నా? అమ్మవారిదే అన్న. ఎందుకనో అబద్ధం చెప్పదు. వాస్తవం అన్న. మీలాంటి భోజనం చేస్తేనే మాకు తృప్తి అన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు మాకు కూడా ముందు ముందు చేయాలని ఆలోచన వస్తుంటుంది. థ్యాంక్ యూ అన్న. అన్నగారు, మా భోజనాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? పప్పు ఎలా ఉన్నది? కర్రీస్ కానీ ఇంకేమన్నా స్వీట్లు కానీ? అన్న ప్రతి అమావాస్యకు వస్తుంటారన్న మీరు రెగ్యులర్గా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్నగారు. బాగున్నాయి అన్న. జై వాసవి మాతాకి జై. ఈరోజు మోతీనగరు బోరబండ ప్రతి అమావాస్య కార్యక్రమానికి అన్నప్రసాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. జేఆర్య వైశ్య సేవా సమితి నుండి అన్నదాన కార్యక్రమాలు, అల్పాహార కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు దాతల సహకారంతో ప్రతి అమావాస్యకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా సభ్యుల సహకారంతో, దాతల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి ఒక్క మెంబర్ కానీ మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు అని అభినందిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదములు. జేఆర్య వైశ్య కార్యకర్తలందరూ స్పందించి విరాళాలతోనే ఈ కార్యక్రమాలు దిగ్విజయం జరుగుతున్నాయి. ప్రతి అమావాస్యకు మన మోతీనగర్లో ఇలాంటి కార్యక్రమాలు ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ప్రతి ఏరియాలో చేస్తున్నారు. వాళ్ళు కూడా మమ్మల్ని చూసి అభినందించినారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అమావాస్య అన్నప్రసాదం అంటే పేదలకు ఒక పండుగ లాంటి వాతావరణము. ఇలాంటి కార్యక్రమాలు మమ్మల్ని చూసి ముందు ముందు ఎలాంటి సహకారాలైనా మేము అందిస్తాము. ఇలాంటి కార్యక్రమాలకు మా దాతలు అందరూ ముందుకొచ్చి సహాయ సహకారాలు చేస్తున్నారు. భోజనాలు ఎలా ఉన్నాయన్న? కర్రీస్ ఎట్లా ఉన్నాయి? స్వీట్ కానీ, బజ్జీ కానీ బాగున్నాయన్న. ఎన్ని రోజులు వస్తున్నారన్న మీరు? ప్రతిసారి వస్తున్నారా? చాలా ధన్యవాదములు. ఇలాంటి మీ అభిమానంతో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాకు అదే బ్లెస్సింగ్, అమ్మవారి బ్లెస్సింగ్ జరుగుతున్నాయి. చాలా హ్యాపీ అండి. మీరు చాలా చాలా హ్యాపీ అన్న. అన్న నమస్తే. ఇలా భోజనాలు ఎలా ఉన్నాయమ్మా అన్న? మాదేం లేదు, అమ్మవారి దీవెన, మీ బ్లెస్సింగ్ ఉంటే అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతుంటాయి. కర్రీస్ ఎట్లున్నాయి? పప్పు కానీ, స్వీట్ కానీ అన్న? మీ బ్లెస్సింగ్ కావాలి ఇలాంటి కార్యక్రమాలకు. మీరు అందరూ వచ్చి తింటేనే మాకు అమ్మవారి కృప కటాక్షాలు అందరికీ తింటాయి. థ్యాంక్ యూ అన్నగారు. చూడండి భయ్య, ఫుడ్ వైట్ రైస్, బిర్యానీ, వంకాయ కర్రీ, బజ్జీ, స్వీట్, సాంబార్, పాపడ్, ఇన్ని రకాలు ఐటమ్స్ వేస్తున్నారు. చాలా బాగున్నాయి చూడడానికి. స్మెల్ అయితే బాగా అదిరిపోతుంది. నేనైతే మీకు తిని చెప్తాను టేస్ట్ ఎలా ఉందేంటో. మామూలు లేదు భయ్య, చాలా బాగుంది. సాంబార్ చాలా టేస్టీగా ఉంది. వంకాయ కర్రీ చూద్దాం. వంకాయ కర్రీ కూడా చాలా బాగుంది భయ్య, సూపర్గా ఉంది. బజ్జీ చాలా టేస్టీగా ఉంది భయ్య, సూపర్గా ఉంది. స్వీట్ అబ్బా అదిరిపోయింది, చాలా బాగుంది అన్న. థ్యాంక్ యూ అన్న. చాలా టేస్టీగా ఉన్నాయి. ప్రతి అమావాస్యకి ఇలా పెడతారన్న మీరు? ప్రతి అమావాస్యకు మోతీనగర్ చౌరస్తాల మరియు సైడ్ 3ల గోరబండలో అన్నప్రసాద కార్యక్రమాలు ఉన్నాయి. మా మిత్రులు జేఆర్య వైశ్య నుండి కృష్ణనగర్లో అల్పాహార కార్యక్రమం ఉదయం 8 గంటల నుండి 11-12 గంటల వరకు, సనత్ నగర్లో అల్పాహార కార్యక్రమం జరుగుతున్నాయి. మా జేఆర్య వైశ్య నుండి సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఫుడ్ చాలా బాగుందన్న, చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మవారి బ్లెస్సింగ్ అండి, మీ అభిమానము. మా అభిమానం ఉంది. అమ్మవారి
ఆశీర్వాదం ఉండాలి మీకు. వీళ్ళందరూ వస్తేనే సక్సెస్ అయ్యేది. అందరూ వస్తే సక్సెస్ వస్తే కూడా మేము చేసే కార్యక్రమం సక్సెస్ అవుతున్నట్టు. అంతే ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యేది. 100%. 100% సక్సెస్ అయింది. సక్సెస్ అవుతుంది కూడా, ఫ్యూచర్ కూడా బాగా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.